హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను కనకదుర్గ లక్ష్మీరత్న గారు రచించిన నాకు నేను ఏమి ఇచ్చాను అనే కథను చదవబోతున్నాను. అమ్మ, శృతి వాళ్ళ అమ్మగారు చంటిగాడిని తీసుకుని రేపు వస్తున్నారు. మీరు వీలు చూసుకుని వస్తారా? ఫోన్లో అడిగాడు అనిరుద్ధ్. అలాగేరా, నాన్నని టికెట్స్ బుక్ చేయమంటాను. బారసాల నాడు చూశాము. మాకు కూడా వాడిని చూడాలని ఆతృతగా ఉంది, ఉత్సాహంగా చెప్పింది మీనాక్షి. మీనాక్షి నారాయణమూర్తి గారుల సంతానం అనిరుద్ధు, అమల. వాళ్ళిద్దరూ వైజాగ్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు. మూర్తి గారు కిందటేడాదే పదవీ విరమణ చేశారు. మీనాక్షి అమలకి పురుడు పోయడానికి అమెరికా వెళ్లే ముందు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంది. అక్కడ 6 నెలలు ఉండి వచ్చాక కొంతకాలానికి అనిరుద్ధికి మంచి సంబంధం వస్తే పెళ్లి చేశారు. కొడుకు కోడలు హైదరాబాద్లో ఉద్యోగం చేసుకుంటున్నారు. వాళ్ళకి 2 ఏళ్లకి ఒక పిల్లవాడు పుట్టాడు. శృతికి మెటర్నిటీ లీవ్ అయిపోవడంతో తల్లితో చంటిగాడిని తీసుకుని హైదరాబాద్ వస్తోంది. ఇప్పుడు వాడిని చూడడానికి వీళ్ళు వెళ్తున్నారు. వారం రోజులు చంటిగాడితో సరదాగా గడిచిపోయింది. మీనాక్షి, మూర్తిగారు తిరుగు ప్రయాణం అవుదామని అనుకుంటుండగా శృతి వాళ్ళ నానమ్మ బాత్రూంలో జారిపడి తుంటి ఫ్రాక్చర్ అయింది. సర్జరీ చేయాలంటున్నారని భర్త ఫోన్ చేస్తే శృతి తల్లి మీనాక్షితో, వదిన, మీరు కొద్ది రోజులు ఉన్నారంటే శృతికి చంటిగాడికి సాయంగా ఉంటుంది. నేను అక్కడ పరిస్థితి చక్కబడ్డాక మళ్ళీ వస్తాను ప్రాధేయపడినట్లుగా అడిగింది. అయ్యో, ఎంత మాట! మీరు వెళ్ళడం విధాయకం. అంతా సర్దుబాటు అయ్యాకే వెళతాం. మీరింకా దిగులు పెట్టుకోకండి అని మీనాక్షి ధైర్యం చెప్పింది. శృతి ఇంటి నుండే పనిచేస్తోంది. అయితే పనిచేస్తున్నంతసేపు మీటింగ్స్ అవి ఉండడం వలన తలుపు వేసుకుంటుంది. మధ్య మధ్యలో చంటిగాడిని చూసి వెళుతూ ఉంటుంది. అమెరికాలో అమల కూతురి ఆలనా పాలనా చూసిన అనుభవంతో మీనాక్షి బాగానే మేనేజ్ చేయగలుగుతోంది. మీనాక్షి వంట పని చూసుకుంటున్నప్పుడు మూర్తిగారు చంటిగాడిని చూసుకుంటున్నారు. సాయంత్రం ఇద్దరు పిల్లాడిని స్ట్రోలర్లో అపార్ట్మెంట్లో కింద తిప్పుతున్నారు. ఆ మిషతో వాళ్ళకి వాకింగు అవుతోంది. అపార్ట్మెంట్లోనూ కొంతమంది పరిచయం అయ్యారు కూడా. అమ్మ, పని ఎక్కువగా ఉంటే వంట మనిషిని పెట్టుకుందాం అన్నాడు అనిరుద్ధ్. పర్వాలేదురా, చంటిగాడు చాలాసేపు నిద్రపోతాడు. ఆ టైంలో నా పూజ వంట పని పూర్తి చేసేసుకుంటాను. వల్ల కాకపోతే అప్పుడే పెట్టుకోవచ్చు అంది. శని ఆదివారాలు మాత్రం పిల్లవాడిని శృతి అనిరుద్ధే పూర్తిగా చూసుకుంటారు. మీనాక్షి పుట్టింటి వారు కూడా హైదరాబాద్లోనే ఉండడం చేత అన్నదమ్ములు కూడా వచ్చి చూసి వెళుతున్నారు. మీనాక్షికి సరదాగానే గడిచిపోతోంది. అసలు మీనాక్షికి తనకంటూ తీరిక దొరికింది ఈ రెండేళ్లుగానే. ఉద్యోగం చేసుకుంటూనే పెద్దవాళ్ల బాధ్యతలు నిర్వర్తించింది. ఆ తర్వాత అమల పెళ్లి, పురుడు సంభాళించడం కష్టమని వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంది. అమెరికాలో 6 నెలలు పూర్తిగా పనికే అంకితమైపోయి కూతుర్ని మనవరాల్ని కనిపెట్టుకుని చూసింది. ఇండియా వచ్చాక అనిరుద్ధ్కి పెళ్లి కూతురిని వెతకడం, వెనువెంటనే పెళ్లితో పూర్తిగా బిజీ అయిపోయింది. అనిరుద్ధ్ ఒక ఇంటివాడయ్యాక అమ్మయ్య, బాధ్యతలు అన్నీ సక్రమంగా పూర్తి చేశాను అని ఊపిరి పీల్చుకుంది. ఆ తర్వాతే ప్రవచనాలు, పారాయణాలు, పెళ్ళిళ్ళు, పేరంటాలు, స్నేహితులతో కిట్టి పార్టీలు, వనభోజనాలతో 2 ఏళ్ళు ఇట్టే సరదాగా గడిచిపోయింది. అమ్మమ్మే కాకుండా నానమ్మ కూడా అయినందుకు పొంగిపోయింది. హైదరాబాద్ వచ్చి అప్పుడే 2 నెలలు గడిచిపోయాయి. మీనాక్షికి ఫ్రెండ్స్ గ్రూపుల నుండి ఫోన్లు, మెసేజెస్ ద్వారా అక్కడ జరుగుతున్న కార్యక్రమాల గురించి తెలియజేస్తున్నారు. ఒక్కొక్కసారి మీనాక్షికి అవన్నీ మిస్ అవుతున్నానని అనిపిస్తూ ఉంటుంది. కానీ అంతలోనే చంటిగాడితో సరదాగా గడిచిపోతోంది కదా అని నచ్చజెప్పుకుంటుంది. చంటిగాడు పాకడం మొదలుపెట్టాడు. కింద పడినవి ఏమైనా నోట్లో పెట్టుకుంటాడేమోనని మీనాక్షి అనుక్షణం కనిపెడుతూ ఉండాల్సి వస్తోంది. పూజ చేసుకుంటాను, చంటిగాడిని చూడండి అంటుంది. ఇలా మొదలెడుతుందో లేదో మూర్తిగారు, మీను, చంటిగాడు పాక్కుంటూ వెళ్ళిపోతున్నాడు, నాకు వాడి కూడా తిరిగేసరికి అలసట వస్తోంది అంటారు. కోడలు తలుపేసుకుని పని చేసుకుంటోంది కాబట్టి తనని డిస్టర్బ్ చేయరు. వెంటనే నన్ను పిలవకపోతే కొంచెం స్ట్రోలర్లో వాడిని కిందకి తీసుకువెళ్ళవచ్చు కదా, నేను ఈలోపు పూజ పూర్తి చేసుకుంటాను అని విసుక్కుంటుంది. అలా కిందకి వెళ్ళిన మనిషి వెంటనే, ఎండగా ఉంది, పిల్లాడికి ఎండ దెబ్బ తగిలితే కష్టం అని వచ్చేస్తారు. వాడు నానమ్మని చూడగానే దగ్గరికి వచ్చేస్తాడు. ఇక చేసేది లేక మీనాక్షి క్లుప్తంగా పూజ ముగించుకుని లేచి వచ్చేస్తుంది. మరో నెల గడిచింది. మూర్తిగారికి నెమ్మదిగా వైజాగ్ గాలి సోకింది. ఒకరోజు భోజనాల వేళ అనిరుద్ధ్
నాన్న మీరు ఇల్లు అద్దెకు ఇచ్చేసి ఇక్కడికి షిఫ్ట్ అయిపోతే బెటర్. ఇక్కడ శృతి నానమ్మకి వయసు పెద్దదవడంతో నడక పూర్తిగా రాలేదట. అత్తయ్యకి ఇల్లు వదలలేని పరిస్థితి. మీకు ఇక్కడ బాగానే ఉంది కదా, వైజాగ్తో ఇక పనేముంది. మీకు ఎప్పుడైనా వెళ్ళాలనిపిస్తే వెళ్ళి రావచ్చు. నువ్వు కూడా ఆలోచించు అమ్మా. ఇద్దరికీ సమ్మతమైతే ఇల్లు అద్దెకిచ్చి మీరు ఇక్కడికి షిఫ్ట్ అయిపోవచ్చు. చంటిగాడిని చూడడానికి ఒక నానీని, వంటకి ఒక మనిషిని పెట్టుకుంటే అమ్మకి పని వెసులుబాటుగా ఉంటుంది. ఏమంటావమ్మా అని అడిగాడు. మీనాక్షి మూర్తిగారు ఆ మాట వినగానే కొంచెం దిగ్భ్రమకి లోనయ్యి ఏమనాలో తెలియక మౌనం వహించారు. ఇద్దరికీ ఇల్లు వైండప్ చేసి అద్దెకివ్వాలంటే మనస్కరించడం లేదు. కొంచెం సేపటికి మీనాక్షి తేరుకొని, రేపు ఏ విషయం చెబుతాను నాన్న అంది. రాత్రి మూర్తిగారితో, వాళ్లతో అవసరమైనప్పుడు కాదు కూడదు మా ఇంటికి మేము పోతామంటే ఏం బాగుంటుంది. పైగా రిటైర్ అయిపోయిన వాళ్ళం. పిల్లలకి మన అవసరం పడినప్పుడు వారు వెనుక నిలబడడం పెద్దవారిగా మన బాధ్యత. పిల్లలే కదా మన ప్రపంచం. వారిని కాదనుకుని ఇంటికి వెళ్ళినా అయ్యో పిల్లలు ఏమి ఇబ్బంది పడుతున్నారోనన్న గునుపు మనల్ని ఇంకా బాధిస్తుంది. వాళ్ళు పిలిచినప్పుడల్లా వచ్చి వెళ్ళడం కన్నా అందరం ఇక్కడే ఉంటే సరిపోతుంది. మీరు ఇక్కడ కూడా స్నేహితులను చేసుకున్నారు కదా. చంటిగాడు కూడా చూస్తుండగా పెద్దవాడు అవుతాడు. అప్పుడు మన సహాయం అవసరం ఉండదు. మన ఇంటికి మనం వెళ్ళిపోవచ్చు అని సర్ది చెప్పింది. మూర్తిగారు అన్యమనస్కంగా సరే అలాగే కానీ అన్నారు. మర్నాడు మీనాక్షి తోబుట్టువులతో ఈ విషయం చెప్పింది. వారు కూడా అందరూ ఒకే ఊర్లో ఉంటున్నందుకు సంతోషించారు. మీనాక్షి మూర్తిగారు వైజాగ్ వెళ్ళారు. ఇల్లు చూడగానే ఇద్దరికీ ప్రాణం లేచొచ్చింది. ఎండిపోయిన మొక్కల్ని చూస్తే చివుక్కుమంది మీనాక్షికి. వారిని చూడడానికి స్నేహితులు వచ్చారు. మీనాక్షి, నువ్వు వెళ్ళాక మన గ్రూప్లో చైతన్యమే లేదు. నీ జోక్సు నవ్వు అన్నీ మిస్ అయిపోతున్నాం అన్నారు. ఒక వాటా తమ కింద అట్టి పెట్టుకుని మిగతా ఇల్లు అద్దెకిచ్చి తిరిగి వచ్చారు మీనాక్షి దంపతులు. చంటిగాడు నడక నేర్చాడు. మీనాక్షికి మోకాళ్ళ నొప్పులు మొదలయ్యాయి. ఒకచోట కూర్చుని అన్నం తినడు. ఇదివరకే నయం, హై చైర్లో కూర్చోబెట్టి అన్నం పెట్టేవారు. ఇప్పుడు వాడు గిరగిరా తిరుగుతాడు. ఇదివరకు సాయంత్రాలు స్ట్రోలర్లో తిప్పేవారు అపార్ట్మెంట్లో. ఇప్పుడు అందులో కూర్చోనని మొరాయిస్తున్నాడు. అడ్డదిడ్డంగా పరిగెడతాడు. కొంచెం పెద్ద పిల్లలు నడిపే సైకిళ్ల నుండి వీడిని కాపాడాలంటే తల ప్రాణం తోకకి వస్తోంది. చంటిగాడు పెరుగుతున్న కొద్దీ మరి కంట కనిపెట్టుకుని ఉండాల్సి వస్తోంది. శృతి కూడా ఆఫీస్కి వెళ్ళడం మొదలుపెట్టింది. తల్లిదండ్రులకు కష్టం అవుతోందని ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉండే మనిషిని పెట్టారు. ఒకరిని శుభ్రంగా లేదని శృతి తీసేసింది. ఇంకొకరిని చూసి చంటిగాడు జడుసుకుని వెళ్ళడం మానేశాడు. మూడవ ఆవిడ అతి చొరవ మీనాక్షికి నచ్చలేదు. నాలుగో ఆవిడకి వీళ్ళ ఇంటి పనే నచ్చలేదు. పెద్దవాళ్లతో పని జరిగిపోతోంది కదా అని అనిరుద్ధు, శృతి కూడా నాని వెతుకులాట మానుకున్నారు. కొంతలో కొంత సహాయంగా ఉంటుందని వంట మనిషిని పెట్టుకున్నారు. వంట ఆవిడ చేసే వంట తమ పద్ధతిలో లేకపోవడం వలన మీనాక్షి దగ్గర సనగడం మొదలెట్టారు మూర్తిగారు. ఆయనకి వంట చేయడం మీనాక్షికి తప్పింది కాదు. కాలవశంలో చంటిగాడు 5 ఏళ్లవాడు అయ్యాడు. పెరుగుతున్న పిల్లాడితో పాటు బాధ్యతలు పెరిగాయి. మూర్తిగారి కన్నా మీనాక్షికే పెరిగాయనడం సబబు. బాధ్యతలతో పాటు వయసు పెరిగింది. ఓపిక మాత్రం నెమ్మదిగా తగ్గడం మొదలుపెట్టింది. చంటిగాడిని స్కూల్ బస్ ఎక్కించడం, దింపుకోవడం మూర్తిగారి బాధ్యత అయింది. ఒక్కొక్కసారి మధ్యాహ్నాలు ఆయన కునుకు తీస్తుంటే లేపడం ఎందుకని బద్ధకంగా ఉన్న మీనాక్షి వెళ్ళి చంటిగాడిని తెచ్చుకుంటుంది. ఇవి చాలవన్నట్లు వాడిని డ్రాయింగ్ అని, కీబోర్డ్ అని రకరకాల క్లాసుల్లో వేశారు. వాటికి దింపడాలు తీసుకురావడాలతో సాయంత్రాలు అయిపోతాయి. మీనాక్షికి నెమ్మదిగా శరీరం మొరాయిస్తోంది. మునుపటిలా ఓపిక, ఉత్సాహం ఉండడం లేదు. నిత్య పూజ కూడా చేసుకోలేక దీపంతో సరిపెడుతోంది. కొంచెం సమయం దొరికితే నడుము వాలుద్దామనిపిస్తోంది. ఒకరోజు అమల ఫోన్ చేసి, అమ్మ నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. 3 నిండింది. మార్నింగ్ సిక్నెస్ వల్ల పని చేసుకోలేకపోతున్నాను. పాపం ఈయనే పాపని చూసుకుంటూ కిచెన్లో హెల్ప్ చేస్తున్నారు. కిందటిసారి లాగానే ఈ డెలివరీకి కూడా మీరుంటే బాగుంటుందమ్మా అని చెప్పింది. ఇంట్లో ఇంకో పసిబిడ్డ పారాడిపోతోందని ఆనందపడిపోయింది మీనాక్షి. కానీ అమెరికా అయితే అంట్లు, లాండ్రీ పని కూడా మనమే చేసుకోవాలి. 2 పిల్లల్ని నిభాయించాలి. నా వల్ల అయ్యే పనేనా అని తన సంశయాన్ని మూర్తిగారి దగ్గర వ్యక్తపరిచింది. మూర్తిగారు, అమ్ము పోనీ ఈసారికి మీ అత్తగారిని రమ్మంటావా? వాళ్ళు వచ్చి వెళ్ళాక మేము వస్తామన్నారు. లేదు నాన్న, నాకు ఈసారి కూడా సి సెక్షన్ కావచ్చని డాక్టర్ అంది. నొప్పులతో నేను చేసుకోలేను, మా అత్తగారిని
అందించమనలేను. అమ్మ దగ్గర అయితే నాకు కంఫర్టబుల్గా ఉంటుంది. చంటిగాడికి ఇబ్బంది అవుతుందని రానంటున్నారా? అన్నయ్యతో నేను మాట్లాడతానులే. మంచి ఏజెన్సీ నుండి నానీని పెట్టుకోమని చెబుతాను అంది. అన్నయ్యతో నువ్వేమీ అనుకు, మేము వస్తాంలే అంది మీనాక్షి. విషయం తెలిసి అనిరుద్ధ్, అమ్మ మీరు వెళ్ళండి, మేము ఈలోపు నాని కోసం ట్రై చేస్తామన్నాడు. మీనాక్షి అమెరికా ప్రయాణానికి శారీరకంగా ఆయత్తం చేసుకోవడానికి జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇన్నాళ్ళు చంటిగాడితో చెలిమి కావడం వల్ల వాడిని విడిచి వెళ్ళడానికి బాధగానూ ఉంది. వాడికి నాని కూడా దొరికింది. మీనాక్షి, చంటి, నేను తాత అమెరికా వెళ్తున్నాం కదా, ఇక నుండి ఈ అక్కే నీకు అన్నీ చేస్తుంది, నిన్ను చూసుకుంటుంది, గుడ్ బాయ్ లాగా ఉండాలి. నీకు అక్కడి నుండి బోల్డని బొమ్మలు చాక్లెట్లు తెస్తాను, సరేనా అని మాట తీసుకుంది. ఆ అమ్మాయి కూడా చిన్నది కావడంతో అన్ని పనులు ఆడుతూ పాడుతూ చేస్తూ చంటిగాడికి ఇట్టే మాలిమి అయ్యింది. మీనాక్షి, మూర్తిగారు అమెరికా చేరుకున్నారు. ఇచ్చిన డేట్ కన్నా ముందే అమల పండంటి పిల్లాన్ని కంది. ప్రయాణ బడలిక తీరకుండానే మీనాక్షి పనుల్లో దిగాల్సి వచ్చింది. సీసెక్షన్ అవడం వల్ల అమల తేలికగా తిరిగేంత వరకు మీనాక్షే అన్నీ అందిస్తోంది. వంట పని, పిల్లల పనితో పాటు అంట్ల పని, ఇంటి పని కూడా తోడయ్యాయి. అల్లుడు ఆఫీస్ పనిలో బిజీగా ఉండడం చేత తనకి వీలైనప్పుడల్లా పెద్ద పిల్లని చూడడంలోనూ మిగతా పనులలోనూ పాలు పంచుకుంటున్నాడు మూర్తిగారు. ఏదో చేశారంటే చేశారన్నట్లు ఉంటుంది. ఇక మీనాక్షికి పొద్దున్న లేచింది మొదలు పడుకునేంత వరకు ఏదో ఒక పనితో తీరిక లేకుండా అయిపోతోంది. చంటిగాడితో రోజు ఫోన్లో మాట్లాడతానని మాటిచ్చిన మీనాక్షి అడపాదడపా మాట్లాడడానికి కూడా కుదరడం లేదు. పిల్లవాడికి 3వ నెల రాగానే అమల ఆఫీస్కి వెళ్ళడం మొదలుపెట్టింది. ఏడుస్తున్నాడని వాడిని ఎత్తుకు తిప్పడంతో మీనాక్షికి భుజం నొప్పి మొదలైంది. మోచిప్పలు మొరాయిస్తున్నాయి. కంటి నిండా నిద్ర కరువైంది. మూర్తిగారు చేయగలిగిన పనులు ఆయనకి చెబుతోంది. అమల కూడా ఆఫీస్ నుంచి వచ్చాక పిల్లలతో గడుపుతోంది. కానీ ఇంటి పనుల్లోకి తల్లికి సాయం వెళ్ళడం లేదు. పిల్లవాడి కేరింతలు, కబుర్లు మీనాక్షికి శరీర బాధలను తట్టుకునే శక్తిని ఇస్తున్నాయి. మీనాక్షి తన ఆలనా పాలనలో పిల్లవాడిని దినదిన ప్రవర్ధమానుడిలాగా చేయగలిగింది. కానీ తాను మాత్రం కృష్ణపక్షపు చంద్రరేఖలా సన్నగిల్లసాగింది. ఆరోగ్యం సహకరించక శరీరం మొరాయిస్తుంటే పనులు చేయలేక ఎవరికీ చెప్పుకోలేక మీనాక్షికి క్రమేణా బాధ్యతలు బరువుగాను, జీవితం భారంగాను అనిపించసాగింది. ఇదివరకు నవ్వుతూ తుళ్ళుతూ ఉన్న మొహంలో ఇప్పుడు చిరునవ్వుకు కూడా చోటు లేదు. ఇదివరకు సమయమంతా తన గుప్పెట్లో ఉన్నట్లు అనిపించేది. ఇప్పుడు తినడానికి, నిద్రకి కూడా తీరిక అగుపించడం లేదు. నెమ్మదిగా జీవితం నిస్సారంగానూ నిరర్ధకంగానూ అనిపించసాగింది. ఎలా ఉండేదాన్ని ఇలా అయిపోయానేమిటి అని తన మీద తనకే జాలి కలగసాగింది. నైరాశ్యం ఆవహించి ఎవరితో మాట్లాడడానికి మనస్కరించక ఒంటరిగా ఉంటే బాగుండుననిపిస్తోంది. తన ఉనికినే కోల్పోయే స్థితికి వచ్చింది మీనాక్షి. మీనాక్షిలో వచ్చిన మార్పుని ఇంట్లో అంతా గమనించారు. అమల తండ్రిని విషయం అడిగితే ఈ మధ్య అమ్మకి మోకాళ్ళ నొప్పులు ఎక్కువయ్యాయి. ఇక్కడ వాతావరణం అమ్మకి అంత సూట్ కాదుగా, ఇండియా వెళ్ళాక రెస్ట్ తీసుకుంటే సరిపోతుందిలే అన్నారు. అమ్మ రిటైర్ అయ్యాక కూడా విశ్రాంతి లేకుండా బాధ్యతలు వచ్చేసాయి. నీకు చేంజ్గా ఉంటుంది, వీకెండ్స్ బయటికి వెళ్దామంది. వద్దు, నేను పిల్లవాడిని కనిపెట్టుకుని ఇంట్లో ఉంటాను, మీరు వెళ్ళి రండి అంది. అమల మీనాక్షికి షుగరు, బీపీ చెక్ చేయించింది. అన్నీ బాగానే ఉన్నాయి. తామిద్దరం పిల్లల్ని చూసుకుంటామని, ఎక్కువ శ్రమ పడవద్దని చెప్పింది. అనిరుద్ధికి ఫోన్ చేసి తల్లి పరిస్థితి వివరించి, అన్న అక్కడ అన్ని టెస్టులు చేయించు, అమ్మ ఎప్పుడు ఇంత డల్గా లేదు, వీలైతే కౌన్సిలింగ్ చేయించు అంది. అమ్మ ఇక్కడ కూడా అప్పుడప్పుడు డల్గా ఉండేది, బహుశా వైజాగ్ను మిస్ అవుతోందేమో అన్నాడు. 6 నెలల అమెరికా వాసం పూర్తయ్యి మీనాక్షి, మూర్తిగారు ఇండియా బయలుదేరారు. అమల తల్లి ఆరోగ్యం గురించి తండ్రికి గట్టిగా చెప్పింది. హైదరాబాద్ చేరాక తల్లిని చూసి అనిరుద్ధ్, ఏంటమ్మా బాగా నీరసంగా కనిపిస్తున్నావు, డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తాను అన్నాడు. చంటిగాడు బామ్మ, తాతలను చూసి తెగ ఆనందపడిపోయాడు. శృతి వంటావిడ నానితో ఇల్లుని బాగానే మేనేజ్ చేసింది. అనిరుద్ధ్ దగ్గరుండి మీనాక్షికి అన్ని టెస్టులు చేయించాడు. డాక్టర్ దగ్గరికి కన్సల్టేషన్కి తీసుకువెళ్ళాడు. ఆవిడ మీనాక్షి రిపోర్ట్స్ అన్నీ చూసి అన్నీ నార్మల్గానే ఉన్నాయి. వయసురీత్యా పనుల వలన మోచిప్పల్లో అరుగుదల వచ్చింది. మీ రొటీన్ ఏమిటి, మీ గురించి చెప్పండి అంది. మీనాక్షి తన రిటైర్మెంట్ దగ్గర నుండి ప్రారంభించి పిల్లల పెళ్ళిళ్ళు, పురుళ్ళు, చంటి పిల్లల ఆలనా పాలన మధ్యలో
2 ఏళ్ల కాలంలో ఎంత యాక్టివ్గా ఉన్నది. ఆ తర్వాత తన శరీర సహాయ నిరాకరణతో నెమ్మదిగా ఎలా నైరాశ్యానికి లోనైనది. తన సొంత ఊరు, ఇంటికి వెళ్ళాలన్న ప్రబలమైన కాంక్షను, పిల్లల అవసరాలకి ఆదుకోవాలనే తాపత్రయం ఎలా తొక్కిపెట్టింది. అయినప్పటికీ మనవళ్ళు మనవరాల్ని చూస్తే తనకు ఎంత స్వాంతన కలుగుతోంది అన్నీ చెప్పింది. డాక్టర్ అంతా విని, సరే, ఇంతమంది అవసరాలు తీర్చిన మీకు ఏమిచ్చుకున్నారు అడిగింది. మీనాక్షి నీరసంగా నవ్వి, నాకు నేను ఏమిచ్చుకోవాలి, ఏమిచ్చుకుంటాను డాక్టర్ అంది. మీరింకా గ్రహించుకోలేదా? మీరే కాదు, చాలామంది ఆడవాళ్ళు గ్రహించుకోలేని సత్యం. మీకోసం మీకంటూ సమయమే మిగుల్చుకోవడం లేదు. పిల్లలను పెంచి పెద్ద చేసి వృద్ధిలోకి తీసుకొచ్చి వారిని ఒక ఇంటివారిని చేయడం వరకే తల్లిదండ్రులుగా మన బాధ్యత. పిల్లలకి మన సహాయ సలహాలు అవసరమైనప్పుడు మనకు చేతనైనంత తోడ్పాటు అందించవలసిందే. అది మన విద్యుక్త ధర్మం కూడాను. పక్షులు తమ పిల్లలకి రెక్కలు వచ్చేంత వరకు కంటికి రెప్పలా కాపాడుతాయి. ఒక్కసారి రెక్కలు వచ్చాక అవి ఎగురుకుంటూ వెళ్ళిపోతాయి. ఎవరి దారులు వారివే. ఒంట్లో ఇంకా శక్తి ఉంది కదా అని మనం పిల్లలు నిభాయించవలసిన బాధ్యతలను కూడా నెత్తిన వేసుకుంటున్నాం. అలా బాధ్యతలకు బందీలు అయిపోతుంటే అవి ఎప్పటికి తీరాను, మనకు తీరిక ఎప్పటికి దొరికాను. ఒంట్లో నిస్సత్తువ ఆవహించినాడు ఒక్కసారిగా ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసుకుంటే అసలు మనకంటూ సమయమే మిగుల్చుకోలేదని, అంతా ఇతరులకే వెచ్చించామన్న విషయం అంతుపట్టేసరికి మనకి సమయమే లేకుండా పోతుంది. మన సంపాదనలో కొంత అవసరార్థం ఎలా అట్టే పెట్టుకుంటామో అలాగే భగవంతుడు మీకు కేటాయించిన సమయంలో కొంత మీకోసం ఆరోగ్య సంరక్షణ, అభిరుచులు, అభిలాషల నిమిత్తం సద్వినియోగపరుచుకుంటే అదే మీకంటూ మీరు మిగుల్చుకున్న ఆస్తి. భగవంతుడు ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక ప్రతిభ పెడతాడు. ఖాళీ సమయంలో మనలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి దాన్ని మెరుగుపరుచుకోవాలనే ఆలోచనే మనం రానీయం. ఆ సమయాన్ని కూడా ఇతరుల సేవకే వినియోగించాలని చూస్తాం. ముందు మీరు ఏదైనా వెల్నెస్ సెంటర్లో మెడిటేషన్, యోగాలో చేరండి. మీ మానసిక, శారీరక బాధలన్నిటికీ ఉపశమనం కలుగుతుంది. ఇక ఆఖరి సలహా ఏమిటంటే, మీరు మీ ఊర్లో ఉన్న పిల్లల దగ్గర ఉన్న మీ శక్తికి మించిన పనులకు కానీ బాధ్యతలకు కానీ పోకండి. ఆప్షన్స్లో మనం భాగమైతే మనమే బెస్ట్ ఆప్షన్ అవుతాం. అలా కాకుంటే ఉన్న ఆప్షన్నే బెస్ట్గా మలుచుకుంటారు. మీరు అమెరికా వెళ్ళినప్పుడు మీ కోడలు నానితో పిల్లాడిని, ఇంటిని బాగానే మేనేజ్ చేసుకుంది కదా. మనం లేకపోతే పిల్లలు చేసుకోలేక ఇబ్బంది పడిపోతారనే భ్రమలోంచి బయటకు రండి. సర్వీసులో ఉన్నప్పుడు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకున్న మీకు ముందు ముందు కూడా అలాగే చేసుకోమని చెప్పాల్సిన అవసరం ఇక లేదనుకుంటా అని సుదీర్ఘ బోధ చేసింది. ఆ రాత్రి డిన్నర్ టైంలో మూర్తిగారు కొంతకాలం మేం వైజాగ్లో ఉండి వస్తాం, ఏమంటావు అని అనిరుద్ధ్ జవాబు కోసం చూశారు. అలాగే నాన్న, అమ్మకి మీకు ఏది బాగుంటే అది చెయ్యండి. ఆవిడ ఆరోగ్యం కుదుట పడితే అంతకన్నా కావాల్సిందేముంది అన్నాడు అనిరుద్ధ్. మీనాక్షి వైజాగ్లో వెల్నెస్ సెంటర్లో 3 నెలల యోగా మెడిటేషన్ ప్రోగ్రాంలో చేరింది. ఆవిడ అటెండెంట్గా మూర్తిగారు చేరారు. అక్కడ తోటివారితో పరిచయం ఏర్పడింది. అందరూ వారి వారి అనుభవాలు పంచుకుంటున్నారు. ఇతరత్రా యాక్టివిటీస్లో కూడా ఉత్సాహంగా పాలు పంచుకోసాగారు. అక్కడి ప్రశాంత ఆహ్లాదకర వాతావరణంలో మీనాక్షి ఆరోగ్యం క్రమేణా కుదుటపడి కొత్త తేజంతో తొణికిసలాడింది. హలో అండి, ఈరోజు కథ ఇదండి. అందరికీ నచ్చిందా? అలాగే ఈ కథలో ఉన్న విషయం గురించి అందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. చాలా మంచి విషయం మనకి గుర్తు చేశారు రచయిత్రి గారు. ఈ కథను రచించిన వారు కనకదుర్గ లక్ష్మీరత్న గారండి. నమస్తే.